హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిక్కీ ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే ఈ వీడియోలో తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ 2024కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాం. సీ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఎప్సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వారంలో యాజమాన్య కోటా సీట్ల అమ్మకాల నిరోధంపై దృష్టి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి. తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. శనివారం ఎప్సెట్ ఫలితాల విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నడుస్తోందని చెప్పారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇచ్చిన గడువులోపు ప్రవేశాలు పూర్తి చేస్తామన్నారు. యాజమాన్య కోటా బి కేటగిరీ సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ సీట్ల మాదిరిగా ఏబీసీ కేటగిరీలుగా చేసి ఫీజులు నిర్ణయించడం లేక ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా చదివి లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ లేదా బీఫార్మసీ 2 ఏడులో చేరే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేలా చూస్తామని వెల్లడించారు. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించలేదని, అయినా కొందరు దరఖాస్తులు ఇస్తున్నారని, నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని తెలిపారు. గత ఏడాది అనుమతులు లేకుండా ప్రవేశాలు నిర్వహించిన 2 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను ఇతర విద్యా సంస్థలు సర్దుబాటు చేశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలోనే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.